ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటో తెలుసా? గొడవపడ్డ పిల్లలతో తిరిగి మాట్లాడడానికి చేసే ప్రయత్నాలు. ఈ ప్రయత్నాలతో పోలిస్తే ఈ వార్లు, రాస్తారోకోలు, బందులు ఏం పెద్దవి కాదనిపిస్తుంది. ఇది నిజమా కాదా అని క్వశ్చన్ చేసే అవసరం కూడా లేదు. పెళ్ళైన ప్రతి అబ్బాయికి తెలుసు. ఇదంతా పక్కన పెడితే ఈ పిల్లలు పెట్టే మానసిక హింస ఎలా ఉంటుందంటే, మనల్ని వదిలేశాక మన గర్ల్ ఫ్రెండ్ మన ఎక్స్ ఎంత అందంగా తయారవుతుందో, వీళ్ళు కూడా గొడవ ఏ కమ్యూనికేషన్ లేనప్పుడే మగాడి వీక్నెస్తో ఆడుకోవడం మొదలు పెడతారు. ఎవడో పరాయివాడి పిల్లని చూసినట్లు దొంగచాటుగా చూడాలి. అమ్మాయి చూపులకు బలైన వాడు ఉన్నాడో లేదో కానీ పిల్లాని చేతలకు బలైన వాళ్ళు మాత్రం ఉంటారు. ఇంత చెప్పినా ఏమర్థమైందంటే, గొడవ ఎవరు పెట్టుకున్నా అబ్బాయి మాత్రం కాంప్రమైజ్ అవ్వడం కామన్. మాకు కూడా అదే జరిగింది. ఏదైతే ఏంటి, ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం. అయినా పిల్లంతా గొడవ పడాలి, మళ్ళీ మనమే కాలు పట్టుకోవాలి. ఏంట్రా ఏడుస్తున్నావు? లేదు, పూల్లో ఉన్న వాటర్ని ఫేస్కి రాసుకున్నా. అవునా? అదెప్పటి నుంచి? తనని లవ్ చేసినప్పటి నుంచి. నీకు నచ్చితేనే లవ్ చెయ్యి. ఎవడో ఏదో అనుకుంటాడు బ్రేకప్ చెప్తే అని మాత్రం ఆలోచించకు. నీకు ఎప్పుడు బ్రేకప్స్ అంటే ఇష్టం అనుకుంటా కదా. ఎవరినైనా లవ్ చేస్తే తెలుస్తుంది బ్రేకప్ చెప్పడం ఐ లవ్ యూ చెప్పినంత ఈజీ కాదని. పోయి నీ పని చూసుకో. ఆ అడవులలో వాడి కెమెరా పట్టుకొని తిరుగు. పొగరికేం తక్కువ లేదు. అరే, అమ్మ వాళ్ళు ఏంట్రా పద్దాకా పెళ్లి చేసుకో అంటున్నారు. పెళ్ళి అనేది అంత మ్యాండేటరీయా? మ్యాండేటరీ అంటవేంది? మన లైఫ్లో నెక్స్ట్ ఫేజ్ అదే కదా. కానీ నాకు నచ్చాలి కదా. అలా ఏముండదు. ఇక్కడ సగం జీవితాలు కళ్ళు మూసుకొని సాగిపోతున్నాయి. మనం అందులో సపరేట్ ఏం కాదు, మూవ్ ఆన్ అయిపోవాలి. నా కెరియర్, నా లైఫ్ గోల్స్ అన్నీ చాలా డిఫరెంట్. అవన్నీ యాక్సెప్ట్ చేసేవాడు దొరుకుతాడంటావా? ఏమో చెప్పలేం. రేపు వచ్చేటోడు నిన్ను నీలా లైక్ చేసేటోడు వస్తాడేమో. ఒక్కసారి అమ్మ వాళ్ళు చెప్పింది నేను. ఏమో ఉండొచ్చు. అయినా నీ పని బాగుందిరా. ఈ పెళ్లి గోల లాంటివి ఏం లేవు. చూడడానికి అట్లనే అనిపిస్తుంది. నీలాంటి అబ్బాయిని ఎవరు ఇష్టపడర్రా చెప్పు.
అమ్మాయిలు ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకుని ఓన్ ఎజంప్షన్స్ క్రియేట్ చేసుకుంటావు. నువ్వు ఉన్నావా సరిగ్గా? సరే ఉన్నావు అనుకో, ఏదో ఒక అమ్మాయికి నచ్చాలి కదా. సరే నచ్చావనుకో, ఎందుకు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు? థ్యాంక్ యూ. రా కూర్చో, రూమ్లోకి వెళ్ళి వస్తాను. ఓకే, టీవీ చూడు. థ్యాంక్స్. ఏంటి డ్రెస్ చేంజ్ చేసావు? అదే ఇంట్లో ఉంటాం కదా. ఏమన్నా? అదే ఇంకా టైం ఉంది కదా, ఐరన్ చేద్దామని. ఏంటి ఇంట్లో ఎవరు లేరా? ఎవరు లేదు, అందరు బయటకు వెళ్ళారు. ఏంటి కనబడట్లేదు? మీ అమ్మాయి అమ్మాయిని ఎట్లయినా ఇవ్వాల్సిందే. ఈ సిరీస్ నువ్వు కూడా చూసావా? మా ఫ్రెండ్ పెడుతుంది, అప్పుడు ఒకసారి చూసా. ఓ, బొక్క. అదేంటి ఇంట్లో ఎవరు లేరన్నా? వాడు లేనట్టే. 45년 동안 쭉 이어졌던 행복한 결혼 생활이 앞으로도 잘 유지가 되셨으면 하는 제 바람을 담아 리폼하는 방식을 선택했고요. 잠깐만요. సారీ, 팀장님 모바일 맞춰야. 요즘 부쩍 결혼 생각이 많이 드시나 봐요. 진짜 과대평가예요. 오늘은 실시간 검색어에도 오르셨더라고요. 한때는 노숙 생활하면서 라면 하나로 이틀을 버티셨다는 게 정말 사실인가요? 책상 살 돈이 없어서 라면 박스 주워다가 책상을 만드셨던. నిజంగానే మొబైల్ అయ్యా 아, 저, నువ్వు కానీ 누가 그러던가요? 안 보셨구나. 오늘 SNS를 달군 뉴스인걸요. మీ రూమ్ లో అందరూ మొబైల్స్ రూమ్ లోనే మర్చిపోయి వెళ్ళిపోతారా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు? అదేం లేదులే. సరే, వాటర్ కావాలా ఆర్ ఏమైనా తింటావా? వద్దులే, ఇప్పుడు ఎట్లా బయటకు వెళ్తాం కదా. అది ఓకేలే, నేను తీసుకొస్తాను. వెళ్ళిపోతాం 10 minutesలో త్వరగా. పర్వాలేదు, టైం పాస్ అవుతుంది. సిరీస్ చూస్తున్నాడా? ఉన్నాడు. ఎక్కడికి? మన మీద వాడికి బాకీ ఉన్నట్టు బిల్ అడిగితే అంత పెద్ద అమౌంట్ వేస్తారు. అందుకే నెట్ ప్రాక్టీస్ లాగా 2 షార్ట్స్ వేసేద్దాం. థ్యాంక్ యూ. 1 2 3 Cheers. బాటిల్ క్యాప్ ఎందుకు పెడతారో తెలుసా? బయటికి పడిపోకుండా ఉండడానికి కాదా? కాదు, బాటిల్ ఓపెన్ చేసినప్పుడు ఒక షాట్, బాటిల్ క్లోజ్ చేసేటప్పుడు ఇంకో షాట్. ఫనీ.
ఫన్నీ కాదు. అప్పుడేనా? మరి లేట్ అవ్వట్లేదా? 1 2 ఇప్పుడు నిజంగానే ఇంట్లో ఎవరు లేరు. ఇలాంటి టైంలోనే మూడు వస్తుంది. అదే ఇలాంటి టైంలోనే మూడు షాప్ వేయాలి అంటున్నాను. Cheers. అవును కృష్ణ. వెరీ గుడ్. క్రిషియన్ పిలవచ్చు కదా. సరే క్రిష్, నీకు నాలో బాగా నచ్చేదేంటి? నాకు నీలోనే కాదు ఎవరిలో నచ్చదు ఒక్కటే. ఒక్కటా? ఏంటి? ఈ ఆన్సర్ కోసం వెయిట్ చేసే ఇన్నోసెంట్ ఫేస్. అయ్యో, అలా చూసి ఆ బుల్లి బుగ్గలకి ఎందుకు నొప్పి తెప్పిస్తావు? స్మైల్. ఇదే నచ్చుతుంది నాకు, ఎవరు లేదు. స్మైల్. నువ్వు నవ్వితే 4 దిక్కులు ఒకటే ఎలా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇంకా బయటకు వెళ్ళేదేదా? 4 షాట్ కూర్చాం. అక్కడికి వెళ్ళా కూడా చేసేది ఇదే కదా. Cheers. కాదు, ఎప్పుడు చూసినా కాల్స్ అండ్ మొబైల్స్లో బిజీగా ఉంటావు. ఓ అదా, ఆఫీస్ వరకు ఉంటుందిలే. అప్పుడప్పుడు ఇలాంటి తప్పవు. అయినా అది వదిలే, కానీ నాలో నీకు నచ్చేదేంటి? అంత అబ్జర్వ్ చేయలేదు. ఈ రోజే కదా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా. అది కూడా కరెక్టేలే. గేమ్ ఆడదామా? ఏం గేమ్ ఆడదాం? ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా? వద్దు, బోరింగ్. సరే, నా దగ్గర ఒక గేమ్ ఉంది, కానీ నువ్వు ఆడు. నేను గేమ్స్లో ఫస్ట్. నువ్వు ముందు రూల్స్ చెప్పు చాలు. సో వద్దులే, నువ్వు నన్ను మళ్ళీ తిడతావు. అయ్యో క్రిష్, నేను ఎందుకు తిడతాను చెప్పు. అంటే అది కేజీ గేమ్. కేజీయా? అంటే వెయిట్ లిఫ్ట్ చేయాలా ఏంటి? కాదు కాదు. ఓకే. ఫస్ట్ నేను కిస్ ఇస్తాను, తర్వాత నువ్వు కిస్ ఇవ్వాలి. అలా కిస్ ఇవ్వకుండా ఎవరు స్టాప్ చేస్తారు వాళ్ళు లూజ్ అయినట్టు. ఫైనల్గా విన్నర్ కిస్ ఇచ్చి గేమ్ని ఎండ్ చేస్తాడు. నో. నచ్చలేదా? వద్దులే. అయినా ఆ చిక్స్ని మళ్ళీ చిరాకు చేయొద్దు. ఇంకో గేమ్ ఉంది. అవునా, చెప్పు. సేమ్ గేమ్, కిసెస్ ప్లస్లో హగ్స్. ఎవరు ఎక్కువ హగ్స్ ఇస్తే వాళ్ళు విన్ అయినట్టు. క్రిష్, నీ దగ్గర ఈ కిసెస్ హగ్స్ కాకుండా వేరే గేమ్స్ ఏం లేవా? అయినా మనం ఆడే గేమ్స్ ఇయ్యే కదా. ఏంటి? ఏం లేదు, 5 అవుతుంది కదా, షార్ట్కి టైం ఉందని చెప్పేసి. ఎనఫ్ క్రిష్, చాలు. సరే క్రిష్, వాట్స్ యువర్ కాల్ ఆన్ లవ్? లవ్ అది మన డిక్షనరీలో లేదు, దాని గురించి వెతకాల్సిన అవసరం లేదు. సేమ్ క్వశ్చన్, నీ ఒపీనియన్ ఏంటి? ఏమో, మైండ్లో అయితే 100 ఆన్సర్స్ ఉన్నాయి, కానీ ఏది కరెక్టో తెలియదు. సో నీ డిక్షనరీలో లేదైతే? ఉంది, కానీ దొరకట్లేదు. కొంచెం జాగ్రత్తగా వెతుకు, దొరుకుతుందిలే. దానికి సమాధానం కావాలంటే కొంచెం
వీధిలో ఒక అమ్మాయి ఉంటుంది, దాని వెనుకబడితే చాలు ఇంత పెద్ద బుక్ రాయొచ్చు. జోక్ బాగుంది. అదంతా వదిలే కానీ ఎన్ని డేస్ అంటే ఇలా లవ్ చేస్తూ ఉంటావు, ఎన్నిసార్లు ఇలా రిజెక్ట్ అవుతావు? నీకంటూ ఒక సోల్మేట్. సోల్మేటా? ఈ సోల్కి నేనే మేట్, నాతో నేనే. నన్ను లవ్ చేయాలంటే అమ్మాయిలకి మెచ్యూరిటీ లెవెల్స్ అవసరం లేదు, నన్ను అర్థం చేసుకునే పేషెన్స్ ఉంటే చాలు. నన్ను అర్థం చేసుకునే పేషెన్స్ ఉంటే చాలు. ఇంటికి వద్దాం. Just my opinion, no personal requirements. నీకు అసలు ఎలా చెప్పాలి అర్థం కావడం లేదు రామ్. అరే నేను నిన్ను 7th క్లాస్ నుండి చూస్తున్నా. అసలు ఈ కథ మొదలు పెట్టిన దగ్గర నుండి ఎంతమంది అమ్మాయిలున్నా ఒక్క అబ్బాయి చాలు. చదువుకొని వెళ్ళిపోయే జీవితం చూడడానికి అట్లనే అనిపిస్తుంది. నీకు అసలు ఎలా చెప్పాలి అర్థం కావడం లేదు రామ్. మాక్సిమం నెంబర్ ఆఫ్ అమ్మాయిని డేట్ చేస్తే చాలు. నేను ప్రొడ్యూసర్ అయ్యా, అందరు నాకు కథలు చెప్పడానికి వస్తారు. జిగ్ ఉంది, ఏదో ఉంది. ఆ కమ్యూనిటీలో ఒకరితో ఒకరికి సంబంధం లేని 4 దిక్కుల్లో ఉన్న 4 కథలు. హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు?
ఎన్ని ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి? నేను అందు వేలో ఉన్నాను, ఒక 5 minutesలో ఉంటాను నీ దగ్గర. ఈ అమ్మాయిలంతా ఇంతే, అబ్బాయిలు అన్నాక మాత్రం వీక్నెస్ ఉండదా? ఓ రూమ్ నీట్గా పెట్టమని చెప్పాగా, ఇదేమైనా గుడి ముందు చెప్పులా ఎలా పడితే అలా పడేయటానికి. సార్ ఓపెన్ చేస్తే టాప్ యాంగిల్ నుంచి కట్ చేస్తే ఒక కమ్యూనిటీ. నీకు ఎప్పుడు బ్రేకప్స్ అంటే ఇష్టం అనుకుంటా కదా. ఎవరినైనా లవ్ చేస్తే తెలుస్తుంది బ్రేకప్ చెప్పడం ఐ లవ్ యూ చెప్పినంత ఈజీ కాదని. అప్పులుంటే సరిదిద్దుకొని వెళ్ళిపోయే జీవితం. తనంటే నాకు ఇష్టమే. తనతో ఉన్న కొన్ని క్షణాలైనా. అది నా ఫ్రెండ్ అఖిల. కారణం ఎవరైనా ఏదైనా. అందరికీ నేను నచ్చుతానో లేదో తెలియదు, కానీ అందరూ నీలాగా నాకు నచ్చరు రామ్. ఏదో ఏంటో నువ్వు ఏదో ఒకటి చెప్తావు, స్టార్ట్ చేస్తావు, మిడిల్లో ఆపేస్తావు, అసలు అర్థమే కావు. సరే వెళ్దాం పద. అక్క, నేనేదో సరదా కోసం చేస్తే మీరేంటి సార్ ఎడారి నుండి వచ్చినట్టున్నారు? సార్ ఓపెన్ చేస్తే హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు, ఎన్ని ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి? దాన్ని మనం బ్యాడ్ ఫేస్ అనుకుంటే బ్యాడ్ ఫేస్. ఎందుకంటే ఒక అమ్మాయి చూపులకి బలి అవ్వని మగాడు లేడు, నేను బలి అవ్వడానికి రెడీగా లేను. అందుకే నాకు తెలిసిన స్టైల్లో అమ్మాయిని ఇంప్రెస్ చేసి నాకు కావాల్సింది తీసుకుంటా. అడిగిన క్వశ్చన్స్కి తప్ప మిగతా అన్నిటికీ ఆన్సర్ చేస్తారు కదా మీ అబ్బాయిలు. మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఐ థింక్ ఐ లవ్ యూ. వాట్ యు సే? కళ ఒక్క అమ్మాయిని ప్రేమించాలని కళ. ప్రపంచానికి దూరంగా మనసుకు నచ్చిన పని చేసుకోవాలని కళ. పెళ్లి చేసుకుని భార్యతో సుఖంగా ఉండాలని కళ. ఒకరిని మన చెప్పు చేతుల్లో పెట్టుకుని బ్రతకాలని కళ. మనకు నచ్చకపోయినా వేరే వాళ్ళకి నచ్చేలా మారి వారిని మెప్పించాలని కళ. జీవితం ఎలా అయినా అయిపోయి సమాజానికి నచ్చేలా బ్రతకాలని కళ. రోజుకు ఒక అమ్మాయితో తిరగాలని కళ. ఇక్కడ ఎవరి కళలు అన్నవి. వేరే వారి కళలు నువ్వు కందామంటే నేను ఎప్పుడూ పడుకునేవాడు. మన కళలు మనమే కనాలి. కుదిరితే నిజం చేసుకోవాలి, లేకపోతే